హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. మనకి కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలా క్యారెట్ రైస్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపొచ్చు ఫ్రెండ్స్. పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. అంతగా రుచిగా ఉంటుంది ఈ క్యారెట్ రైస్. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగాక 5 పచ్చిమిర్చిని ఇలా 2 చిలుకలుగా వేసుకొని పచ్చిమిర్చిని కొద్దిసేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేగాక క్యారెట్ని వేసుకోండి ఫ్రెండ్స్. క్యారెట్ కొద్దిగా వేగాక 1/2 కప్పు పచ్చి బఠానీలు కూడా వేసుకొని ఇలా కొద్దిసేపు క్యారెట్ని పచ్చి బఠానీని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసుకొని క్యారెట్ని ఉడికించుకోండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలుపుకోండి. క్యారెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యారెట్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు 1 కప్ క్యారెట్కి 2 కప్పులన్నర రైస్ని వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకొని లంచ్ బాక్స్లో పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ ఇలా సింపుల్గా టేస్టీగా ఉండేలా చేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.